నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఈడీ సమన్లు కక్ష సాధింపు చర్యలే అంటోంది కాంగ్రెస్. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకి అందిస్తారు. ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి, అదేవిధంగా ఏఐసిసి మాజీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఇద్దరికి కూడా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. జూన్ 8వ తేదీన హాజరు కావాలని చెప్పి, ఈడీ ముందు హాజరు కావాలని చెప్పి ఈ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఖచ్చితంగా సోనియా గాంధీ ఈడీ ముందు హాజరవుతుంది, విచారణకు హాజరవుతుందని చెప్పడమే కాకుండా రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఒకవేళ ఈ లోపు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా అదే రోజు రాహుల్ గాంధీ కూడా హాజరవుతారు. లేనట్లయితే మరికొంత సమయం తీసుకొని వేరే తేదీన హాజరయ్యేందుకు అవకాశం ఉన్న అంశాన్ని కూడా చెప్తూనే ఇవన్నీ కూడా కక్ష సాధింపు చర్యలు, అదేవిధంగా రాజకీయంగా వేధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి ఈడీని ప్రభుత్వం ప్రయోగిస్తున్న అంశాన్ని కూడా చాలా గట్టిగా కూడా విమర్శించడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అస్త్రాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, అదేవిధంగా గతంలో ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడల్లా కూడా నేషనల్ హెరాల్డ్ కేసును బయటకు తీసుకొచ్చి ఈ రకంగా వేధింపులకు గురి చేయడం అనేది సమంజసం కాదు. ఈ స్వాతంత్ర సమరంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక పోషించినటువంటి పాత్ర, అద్వితీయమైన పాత్రను ఈ రకంగా చేయటం అవమానించడం అన్న అంశాన్ని కూడా అభిషేక్ సింగ్ మన్వి తన ప్రకటనలో పేర్కొనడం జరిగింది. అయితే మొత్తానికి ఈడీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హాజరవుతామని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. ఓకే ప్రసాద్. जो कुछ भी रुपया आया यंग इंडिया में, कभी भी ये किसी का आरोप भी नहीं है कि उसको बाहर दिया गया, डिविडेंड दिया गया, जो दे नहीं सकते सेक्शन 25 में। चौथा कि जब वही सब चीज वैसी हैं तो मनी लॉन्ड्रिंग कहां से आती है? अनुच्छेद 50 जो मनी लॉन्ड्रिंग एक्ट के अंतर्गत है, उसके अंदर समझ आप कैसे इशू करते हैं? जो तर्क मैंने अभी आपको बताया, और वो चौथा बिंदु है मेरा, उसके अंतर्गत 2015 में ये केस बंद हो गया था। याद रखिए 2014 के पहले का केस है ये। ईडी की तरफ से ये केस बंद हो गया। हमारे सत्तारूढ़ सरकार के लोगों को अच्छा नहीं लगा, उन्होंने ईडी में लोगों को बदला, हटाया, निरस्त किया अपने पदों से और नया केस खुलवाया प्रेशर डाल के। और उसके बाद अब 7 साल बाद ये समझ दे रहे हैं। जैसा मैंने कहा, कभी उनको यहां से मोड़ना है, आपका ध्यान आकर्षित करना है, कभी इन्फ्लेशन से, कभी जो अभी जीडीपी फिगर्स हो रहे हैं उनसे, जो विभाजन की भावना चल रही है इस देश में, जो असमंजस की और जो सामाजिक उथल पुथल चल रहा है उससे हटाने के लिए। तो दोस्तों, मैं अपनी बात अंत करना चाहूंगा ये कह के कि इस देश में इस प्रकार से अपने पपेट, जैसा मेरे दोस्त ने कहा, कभी ईडी, कभी सीबीआई, कभी आईटी का दुरुपयोग करके हर राजनीतिक विरोधी को कश्मीर से कन्याकुमारी और गुजरात से पश्चिम बंगाल तक डराना, धमकाना और देश का पूरा ध्यान इधर से उधर करना, ये तकनीक अब पुरानी हो गई है। जैसा हमने कहा, हम न डरेंगे, न झुकेंगे और सीना ठोक कर